మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అనుకుని ఇండస్ట్రీకి వచ్చి యాక్టర్, ఆ! రైటర్. అదే అంటే అదే అంటున్నాను. అది చాలా యాక్సిడెంటల్‌గా అయిపోయింది. హ్మ్. నేను అదే ఆ విషయం గుర్తు చేసుకోవడానికి కారణం కూడా అదే. హ్మ్. లైక్ కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు నేను ఆ ప్లే చేసి నాకది రికగ్నిషన్ ఇవ్వటం, ఒక ఎంకరేజ్‌మెంట్, బూస్టు, ఇచ్చింగ్ అన్నీ స్టార్ట్ అయింది అక్కడే. ఓకే. సో, అది ఉంది గానీ ఎప్పుడు ఐ వాస్ నెవర్ కాన్ఫిడెంట్ అబౌట్ బీయింగ్ ఎన్ యాక్టర్. యాక్టర్‌ని అవుతానని నేను అనుకోలేదు. ఇష్టం ఉంటుంది, ఎవరికుండదు. అంటే ఉన్నోళ్ళ గురించి చెప్తున్నా. కానీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. పాటలు పాడాలి, మ్యూజిషియన్ అవ్వాలి. సో, అలా వైజాగ్‌లో 'ఆశీర్వాద్ లుక్' అని చాలా ఫేమస్ ఆయన. హ్మ్. ఆయన కొన్ని ఫిల్మ్స్ కూడా కంపోజ్ చేశారు. ఇప్పుడు ఆయన ఈజ్ మ్యూజిక్ గురు. వరల్డ్ వైడ్ ఆయనకి స్టూడెంట్స్ ఉన్నారు. సో, అతని దగ్గర నేను జాయిన్ అయ్యాను. జస్ట్ మా ఇద్దరికి 1 ఇయర్ డిఫరెన్సు. ఓహ్! తర్వాత బాగా ఫ్రెండ్స్ అయిపోయి, తర్వాత బ్రదర్స్‌లా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయి, ఫ్యామిలీ మెంబర్‌ని అయిపోయి, అతనితో పాటు ట్రావెల్ అవుతూ మ్యూజిక్‌లో ఏదో చేద్దాం అనుకోని అతనితో పాటు తోకలాగా హైదరాబాద్ వచ్చా. మ్యూజిక్‌లో ఏం పీకింది లేదు కానీ ఎక్కడికెళ్ళినా యాక్టింగ్ ఆఫర్స్ వచ్చేవి. హ్మ్. ఇంకా అలాగే అప్రిషియేట్ చేస్తూ కళ్ళు బాగున్నాయి, మీ వాయిస్ బాగుంది, మీరు యాక్టర్ లాగా అనిపిస్తున్నారు, చేయొచ్చు కదా అది ఇది అని విన్నాను. బాగుండేది కానీ భయం వేసేది. బట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఏం జరుగుతుందో తెలీదు. అంటే ఒక ఫ్లో అనమాట. ఏదో ఒక సినిమాల్లో జరుగుతుంటాయి కదా, అలాగే నా జీవితం ఒక సినిమాలాగా అనిపిస్తుంటుంది నాకు. సో, అలా మ్యూజిషియన్ అవుదామని వచ్చి అది పక్కన పెడితే నేను యాక్టర్ని అయిపోయి, ఇప్పుడు ఎవరినో క్రిటిసైజ్ చేసి రైటింగ్ని, ఇదేంటి ఇలా ఉంది రైటింగ్ అని చెప్పేదంట, నువ్వు రాస్తే తెలుస్తుంది అంటే లిటరల్గా నేను రాయటం మొదలుపెట్టి అది సక్సెస్ అయిపోయి రైటర్ని అయ్యి, సో ఇలా తీస్తే బాగుందంటే డైరెక్టర్ అయిపోయి, అలా ఇంకా ఇవన్నీ కథల్లో చెప్తే బాగుంటుంది. రియల్ లైఫ్ కథలాగా ఉంటుంది కాబట్టి. సో ద బెస్ట్ మూమెంట్, నేను మ్యూజిషియన్ అయ్యానా, యాక్టర్ని అయ్యానా, డైరెక్టర్ని అయ్యాను కాదు కానీ నేను లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సో నా లైఫ్ నాకు చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది.